శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి 12th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఇక ఎవరైతే మన ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో కుంభరాశికి సంబంధించిన విషయాల లోపల చాలా పరిహారాలతో పాటు ప్రొడక్షన్ కూడా మనం ఎవ్రీ మంత్ ఎవ్రీ డే మనం తెలుసుకునే ఉంటుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. మీరు చాలా ఈజీగా రాశి ఫలాలు చూడగలుగుతారు. ఇక ఎవ్రీ సండే మనము ఇన్స్టాగ్రామ్ లోపల మనము లైవ్ చేస్తుంటాము. ఆస్ట్రో సోమ్ సుందర్ నాట్ 5 ఈ అకౌంట్ పైన మీరు వెళ్ళి ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఎవ్రీ సండే మీరు అక్కడ లైవ్ చాటింగ్ కూడా చేయగలుగుతారు నాతోటి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? అందరికీ తెలిసిన విషయమే కుంభరాశి ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నదని. అందరికీ తెలిసిన విషయమే ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నది. ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నా కూడా కుంభరాశి లాస్ట్ ఒక 1 మంత్ 15th జనవరి నుంచి కనుక మీరు పరిశీలించినట్లయితే భయం చాలా చుట్టుకున్నది, భయం చాలా పెరిగింది. భయం దేనివల్ల పెరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. ఖర్చుల వల్ల భయం చాలా పెరిగింది. అంటే ఖర్చులు ఎలా అయ్యాయంటే లిమిట్ దాటిపోయింది. మీరు ఇంత బడ్జెట్ చేసి పెట్టుకున్నారు, ఖర్చు ఇంత అయ్యింది. అంటే మీరు అనుకున్నది ఎంతైతే అనుకున్నారో దానికన్నా ఎక్కువగానే ఖర్చు అయ్యింది అని భయం కూడా ఖర్చు వల్లనే పెరిగింది అని కొన్ని చోట్ల డబ్బు ఇచ్చి పోవడం వల్ల, తిరిగి రాలేకపోవడం వల్ల కూడా చాలా భయపడడం చూడడం జరిగింది. ఎందుకంటే ద్వాదశ స్థానంలో సప్తమాధిపతి, అదే రకంగా మీ పంచమాధిపతి, అష్టమాధిపతి ఉండడం వల్ల ఖర్చుల రేట్లు చాలా పెరిగాయి అని దీనివల్ల మీకు భయం చాలా పెరగడం జరిగింది అని నిద్రలో కూడా సరిగ్గా పట్టలేదు, కళలు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల మైండ్ మొత్తం ఒక రకంగా ఏంటంటే పని చేయలేదు. బుద్ధి పని చేయలేదు, మైండ్ కూడా బుద్ధితో పాటు మనసు కూడా పని చేయలేదు. అది వేరే విషయము. ఇప్పుడు ఎలా ఉండబోతుందో అది తెలుసుకోండి. మీ రాశిలో ప్రెజెంట్ చూడండి, అష్టమాధిపతి బుధుడు ఉండబోతున్నాడు, పంచమాధిపతి బుధుడు పంచమాధిపతి బుధుడు ఉండబోతున్నాడు, అష్టమాధిపతి బుధుడు కూడా ఉండబోతున్నాడు, సప్తమాధిపతి సూర్యుడు కూడా ఉండబోతున్నాడు, ద్వాదశాధిపతి శనిదేవుడు కూడా ఉండబోతున్నాడు. ఇక్కడ జాతకం లోపల ఎన్ని గ్రహాలు యాక్టివేట్ అయ్యా మీరు గమనించినట్లయితే ఇది ఇక్కడ చాలా గ్రహాలు, చాలా భావాలు యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఈ అన్ని ప్రభావం మీ పైన ఉండి తీరుద్ది. ఎలా, ఏ విధంగా తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయే రోజుల్లో సంతానానికి సంబంధించిన విషయాల లోపల కాస్త కొన్ని కొత్త విషయాలు అయితే మార్పు తప్పకుండా చెందబోతుంది. మీ సంతాన కెరియర్ కావచ్చు, ప్రత్యేకంగా ఫస్ట్ చైల్డ్ ఎక్కడ చూస్తారంటే పంచమ స్థానం, ఇది ఫస్ట్ చైల్డ్. ఈ చైల్డ్ అది పంచమాధిపతి రాశిలో ఉండడం వల్ల ఫస్ట్ చైల్డ్ ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే మీ ద్వాదశ స్థానం, ద్వాదశాధిపతి శనిదేవుడు ప్రభావం కూడా మీ పైన ఎట్లుంటాయంటే ఖర్చులు ఇంకా ఉన్నాయి, లేవనట్లేదు, ఖర్చులు ఇంకా ఉన్నాయి. ఇంకోటి థర్డ్ పాయింట్, అష్టమాధి ప్రభావం కూడా రాశి మీద ఉండబోతుంది. అష్టమాధిపతి కూడా బుధుడు ఉన్న రాశి ప్రభావం ఎలా ఉంటుందంటే తెలియని ఒక రకమైన బలం, తెలియని ఒక రకమైన భయం కూడా వెంటాడుతుంది. ఏదో జరగబోతుంది, ఒక సబ్ కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంటుంది అది ఏదో జరగబోతుంది, కానీ ఎలా, ఏ విధంగా మీరు దాన్ని సరిగ్గా పసిగట్టలేకపోతున్నారు. ఇంకో పాయింట్, మీ వైఫ్ ప్రభావం కూడా మీ పైన ఎక్కువ ఉంటుంది. దాంపత్య జీవితం లోపల మీ వైఫ్ ప్రభావం కూడా మీ పైన ఎక్కువ ఉంటుంది అని మీ ప్రభావం కూడా మీ పైన ఎక్కువ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటి తెలుసుకోండి. మీరు మీ సంతాన ప్రభావం మీద ఉంటుంది, మీ వైఫ్ ప్రభావం మీద ఉంటుంది, మీ ప్రభావం కూడా మీద ఉంటుంది. ఇలా ఉంటే ఏమవుద్దంటే కాస్త బుద్ధి సరిగా పని చేయడం కుదరదు. ఇన్ని వ్యక్తుల ప్రభావం ఒక వ్యక్తి పైన ఉన్నట్లయితే ఆ వ్యక్తి సరిగా ఆలోచించాడు, సరిగా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటాడు. అండ్ దానిలో వ్యాపార ప్రభావం కూడా ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ పట్ల అంత దృష్టి ఎక్కువ పెట్టలేకపోతుంటాడు. ఇది ఒక ప్రకారంగా. ధనస్థానంలో మీరు చూసినట్లయితే భాగ్యాధిపతి, అదే రకంగా చతుర్థాధిపతి రాహుతో ఉండి ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ లోపల కాస్త మీకు చిన్న మార్పు అయితే కనబడబోతుంది అని దీని ప్రభావం గమనించినట్లయితే మళ్ళీ అష్టమ స్థానం పైన ఉండబోతుంది. ప్రాపర్టీకి సంబంధించిన భయం కూడా కలగబోతుంది, అదృష్టానికి సంబంధించిన విషయాల లోపల కాస్త ఇబ్బంది ఉండబోతుంది. కానీ ఇక్కడ శుక్రుడు ఏదైతే రాహుతో ఉన్నాడో మీరు గమనించండి ఒకటి, ఎవరైతే ఆన్లైన్ సోర్స్ మాధ్యమంతో డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది. ఈ గోచర సమయకాలం లోపల ఎవరైతే ఆన్లైన్ మాధ్యమం నుంచి డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి చాలా బాగా అని మనము చెప్పుకోవచ్చు.
ఇంకొక విషయం గమనించండి, మీ ఏకాదశాధిపతి అదే రకంగా మీ దశమాధిపతి తృతీయాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్న తర్వాత పంచమ స్థానంలో ఉండి సప్తమ దృష్టి కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ మీ రాశి నుంచి ఇక్కడ మీకు ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది. ఈ ఏకాదశ స్థానం పైన ఉన్న కుజుని సంబంధం మీకు కొత్త కొత్త సోషల్ లోపల సర్కిల్ పెరగబోతుంది. సోషల్ సర్కిల్ రాబోయే రోజుల్లో మీకు పెరగబోతుంది. కానీ ఈ సర్కిల్ వల్ల మీకు ఏదైనా లాభం ఉందా అంటే, నష్టం ఉందా అంటే, ఎక్కువ లాభం అని చెప్పము, ఎక్కువ నష్టం అని కూడా చెప్పము. నార్మల్ యావరేజ్ గా ఉండబోతుంది. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం కలుగుద్ది కాదనను, కానీ ఆ పరిచయం వల్ల మీకు లాభము ఉండదు, నష్టము ఉండదు. కానీ వాళ్ళు మీ తోడుగా ఉంటారు అంతే. కానీ మార్స్ 8th ప్రభావం మీ రాశి నుంచి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది. కొద్దిగా కోర్టు కేసుకు సంబంధించిన, పోలీస్ కేసు సంబంధించిన కాస్త ఖర్చులు పెరుగుతుంటాయి. ఒకవేళ ఉన్నట్లయితే, లేకపోతే ఏం అవ్వవు. కానీ మీరు రాబోయే రోజుల్లో కాస్త మీరు ట్రావెలింగ్ జరిగే అవకాశం కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కొద్దిగా ట్రావెలింగ్ లోపల క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 daysకి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. ఖర్చులు మీకు రాబోయే రోజులు ఉండబోతున్నాయి. బికాజ్ ఎందుకంటే మీ తృతీయాధిపతి పంచమం నుండి 8th దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది. కొన్ని విషయాల లోపల తీర్థ క్షేత్రాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్న కేతు మీకు ఒక రకమైన అజ్ఞాత భయం అయితే పెడతాడు. భయం అయితే మీకు తప్పకుండా ఇస్తాడు. కానీ ఆ భయంతో ఇప్పుడు మీరు ఎక్కువ భయపడట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఏంటంటే అలవాటు అయిన తర్వాత భయపడడం ఇంకా తర్వాత వాళ్ళు ఎక్కువ భయపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతే ఇది ఇలాగే ఉంటుంది, మనం దాన్ని ఎలా చేసినా ఆ మూమెంట్లో మనకి ఆటోమేటిక్గా గాడ్ గ్రేస్ తోటి కొద్దిగా హెల్ప్ అయితే తప్పకుండా అయి తీరుద్దని ఒక నమ్మకం ఉంటుంది. ఇట్స్ వెల్, చాలా గుడ్. చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు. ధనాధిపతి, ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ గురువు మీకు కొన్ని విషయాల్లో కాపాడుతాడు. చతుర్థ స్థానంలో అంటే కేంద్ర స్థానంలో కనుక గురువు ఉన్నట్లయితే కొన్ని చోట్ల మీరు చాలా కాపాడబడబోతుంటారు. కొన్ని విషయాలు మీకు చాలా కాపాడుతుంటారు దేవగురు బృహస్పతి. ఎందుకంటున్నా తెలుసుకోండి. దేవగురు బృహస్పతి సంబంధం కేతుతో కూడా ఉన్నది, ద్వాదశ స్థానంతో కూడా ఉన్నది, మరియు మీ దశమ స్థానంతో కూడా ఉన్నది. కార్యక్షేత్ర లోపల ఎలాంటి రకమైన లోటు ఉండదు. కానీ మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన లోపల చాలా లోట్లు కనబడుతుంటాయి. అనుకున్న పని టైంకి అస్సలు అవ్వదు, చిరాకు వస్తుంటుంది, కోపం చాలా పెరుగుతుంటుంది, టాప్ లోపల కోపం వెళ్తుంటుంది. కానీ తర్వాత మీరు కూల్ అవుతారు. ప్రేమ జీవితంలో రాబోయే రోజులు చూసుకున్నది చాలా బాగా కనబడుతుంది. ప్రేమ జీవితంలో కుంభరాశి వారికి దాంపత్య జీవితం లోపల మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ ప్రభావం మీ పైన చాలా ఎక్కువగా రాబోయే రోజులు అయితే ఉండబోతుంది. బీ కేర్ఫుల్గా ఉండండి. ఎలాంటి విషయాల లోపల తొందరపాటు చేయకండి. ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు మీరు చేయకండి. కేర్ఫుల్గా ఉన్నట్లయితే బాగుండగలుగుతారు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 times చదువుకోండి. సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి. కాస్త రాబోయే రోజుల్లో కాన్ఫిడెన్స్ పెరగబోతుంది. మరి అంత భయం అయితే ఎక్కువగా రాబోయే రోజుల్లో లేదు. శ్రీమాత్రే నమః.